జీవితంలో ముందుకెళ్లాల్సిన తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, సమాజంలో మన నడక వంటి అనేక అంశాలతో చాణక్యుడు మనకు అనేక నీతి బోధలు చేశాడు. అవన్నీ మన ప్రగతికి ఆయా సందర్భాల్లో ఉపయోగపడతాయి. అయితే చాణక్యుడు అవే కాదు, స్త్రీల గురించి కూడా పలు విషయాలు మనకు తెలియజేశాడు. అవేమిటంటే అబద్ధాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రూరత్వం వంటి అంశాలు చాలామంది స్త్రీలలో ప్రధానంగా ఉంటాయట. వీటి వల్ల చాలామంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతారట. ఇవి వారికి బద్ధ శత్రువులట. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి 2 రెట్లు, సిగ్గు 4 రెట్లు, ధైర్యం 6 రెట్లు, కోరిక 8 రెట్లు ఎక్కువగా ఉంటుందట. ఏ విషయంలోనన్నా స్త్రీ భర్త అనుమతి తీసుకోవాలట. అలా తీసుకోకపోతే ఆ భర్త ఆయుష్ తగ్గుతుందట. పురుషుడి శరీరంలో ఉన్న బలాన్ని, శక్తిని స్త్రీ ఒక్క దెబ్బకే లాగేయగలదట. యువతి ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చుట. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట. ఆచరణలో పెట్టకపోవడం వల్ల వ్యక్తి జ్ఞానం నశిస్తుందట. పురుషుడు తన నిర్లక్ష్యం కారణంగా అన్నీ కోల్పోతాడట. ఒక కమాండర్ లేని కారణంగా సైనికులు పరాజయం పాలవుతారట. అదేవిధంగా భర్త లేని కారణంగా స్త్రీ నాశనమవుతుందట. అగ్ని, నీరు, ఆశ ఎక్కువ గల స్త్రీ మూర్ఖుడు, పాము, బడాబాబులు వీరి నుంచి చాలా దూరంగా ఉండాలట. లేదంటే ప్రమాదమని చాణక్యుడు చెప్పాడు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది రాజకుటుంబీకుల నుంచి, సంభాషణ ఎలా చేయాలనే దాన్ని పండితుల నుంచి, అబద్ధాలు ఎలా ఆడాలనే విషయం జూదగాళ్ల నుంచి నేర్చుకోవాలట. ఇత్తడి పాత్రలను బూడిదతో, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలతో ఎలా శుభ్రం చేయొచ్చో అలాగే ఋతుక్రమం అనేది స్త్రీలను శుభ్రం చేస్తుందట. రాజు, మత గురువు, వేశ్యలతో అస్సలు చనువుగా ఉండరదట. అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనట. స్త్రీ మనస్సును అస్సలు అర్థం చేసుకోలేమట. ఎవరైతే పురుషులు తమను ఫలానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీలకు బానిసలవుతారట. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.